అండ్ ఇంకోటి అసలు సివిల్స్ అనగానే చాలా పెద్ద స్టడీ. నేను ఇందాక చెప్పినట్టే హ్మ్. చాలా పెద్ద చదువు ఇది అనేసి అని అనిపిస్తుంది అందరికి. హ్మ్. అండ్ అలాగే అంత ఎక్కువ ఖర్చు అవుతుంది అనేది కూడా ఒకటి ఉంటుంది అనమాట. హ్మ్. చాలా మంది పేదవాళ్ళు ఏం చేస్తారంటే అవన్నీ మనతో అయ్యేవి కాదు. అవును. ఖర్చుకు వెనకాడతారు కదా చాలా ఎక్కువగా. డెఫినెట్‌లీ అండి. సో ఇప్పుడు మెడిసిన్ చేయాలన్నా కూడా చాలా మంది ఖర్చుకు వెనకాడతారు. అవును. అట్లాగే ఈ సివిల్స్‌కి ప్రిపేర్ అవ్వాలంటే కూడా చాలా మంది ఖర్చుకి వెనకాడతారు. వెనకాడతారు. ఆఫ్‌కోర్స్ అమిగోస్ వచ్చిన తర్వాత చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ అని అంటున్నారు. కానీ నిజంగా అంత ఎక్కువ ఖర్చు పెట్టాలంటారా? అంటే ఒక ఐఏఎస్, ఐపీఎస్ అవ్వాలి అని అనుకుంటే? డెఫినెట్‌గా అండి. ఇట్స్ ఎ మోస్ట్ ఇంపార్టెంట్ క్వెషన్ ఫ్రమ్ పేరెంట్స్ పాయింట్ ఆఫ్ వ్యూ. యెస్. అంటే ఒక తల్లిదండ్రులు ఎలా ఆలోచిస్తారంటే, నేను కష్టపడి ఇప్పుడు 1,00,000, 1,50,000 ఫీస్ కట్టి మా పిల్లలకి నేను ఐఏఎస్ అవ్వాలి అనుకుంటున్నాను. బట్ దీనికి ముందు ఒక చిన్న ప్రోలాగ్ లాగా మాట్లాడుకుందాం. మొన్న మా కజిన్ తన కూతుర్ని ఎల్‌కేజీకి జాయిన్ చేయడానికెళ్తే ఇంటర్నేషనల్ స్కూల్ వాళ్ళు 4,500,000 లక్షలు ఏదో అడిగారు. అంటే ఒక పేరెంట్ అనేవాడు పిల్లల ఎడ్యుకేషన్‌కి ఎంత డబ్బులన్నా ఖర్చు పెడతారు. పెట్టాలి. అప్పు చేసన్నా అది పెడుతున్నారు. పెడుతున్నారు. అయితే నేను కంపేర్ చేయట్లేదు ఫీజెస్. కానీ కాస్ట్ బెనిఫిట్ రేషియో తీసుకోండి. మీరు ఇన్వెస్ట్ చేస్తుంది ఆ 1,00,000, 1,50,000 కాదు. మీ మీ పిల్లల 1½ ఇయర్ టైం. ఎందుకు? ఒక అటెంప్ట్ ఇవ్వాలి అంటే మీరు 1½ ఇయర్ స్పెండ్ చేస్తారు. మీరు ఎగ్జాంపుల్ మీరు ఇంజినీరింగ్ అయ్యింది. ఇంజినీరింగ్ ఏప్రిల్‌లో అయ్యింది. ఏప్రిల్ టు ఏప్రిల్ మీరు ఉద్యోగం చేస్తే నెలకు 50,000 తీసుకున్నా కూడా సంవత్సరానికి మీరు 6,00,000 సంపాదిస్తారు. అంటే మీ సాలరీ. ఎగ్జాక్ట్‌లీ. రైట్. అండ్ అది కాకుండా మీరు కెరీర్‌లో 1 ఇయర్ నా రెజ్యూమ్‌లో 1 ఇయర్ ఎక్స్‌పీరియన్స్ ఉంది అని పెట్టుకొని వేరే కంపెనీకెళ్ళినప్పుడు సాలరీ డబుల్ అవుతుంది. అంటే 2, 3 ఏళ్లలోనే మీరు 6-12, 15 లక్షలకు వెళ్ళగలుగుతారు. రైట్. ఆ టైం తీసుకొచ్చి మీరు సివిల్ సర్వీసెస్‌లో ఇన్వెస్ట్ చేస్తున్నారు. మీరు ఈ 1½ లాక్ గురించి ఏదైతే ఆలోచిస్తున్నారో అట్ ద సేమ్ టైమ్ అక్కడ ఏం మిస్ అవుతున్నారు? మీ కెరీర్‌లో ప్రోగ్రెస్ మిస్ అవుతున్నారు. అంటే మీరు ఆ పెట్టే 1½ లాక్ పెట్టాల్సిన ఇన్‌స్టిట్యూట్‌లో లేకపోతే పెట్టాల్సిన మెంటార్ చేతిలో పెట్టలేదనుకోండి, మీకు ఇటు 1½ లాక్ వేస్ట్ అయింది. అటు కెరీర్‌లో ప్రోగ్రెస్ కూడా ఆగిపోయింది. దట్ ఈస్ ఎ వెరీ హై కాస్ట్ బెనిఫిట్ రేషియో. అలా చూసుకుంటే దిస్ 1½ లాక్ ఆర్ రూ. 1,00,000 ఏదైతే ఫీజు ఉంటుందో మామూలుగా సివిల్ సర్వీసెస్ కోచింగ్‌కి మీరు అది ఇన్వెస్ట్‌మెంట్. ఇట్స్ మోర్ అబౌట్ వాట్? ఇన్వెస్ట్‌మెంట్. ఎందుకు ఇన్వెస్ట్‌మెంట్? మీకు సివిల్ సర్వీసెస్‌లో వచ్చినంత సామాజిక అవగాహన వేరే ఏ ఎగ్జామ్‌లోనూ రాదు. మీరు క్యాట్ రాయండి. హ్మ్. లేకపోతే ఎనీ కాంపిటీటివ్ ఎగ్జామ్ ఇన్ ఇండియాలో రాసుకోండి. ఓకే. సమ్ ఆఫ్ మై ఫ్రెండ్స్ వెంట్ టు హార్వర్డ్ లేకపోతే పెద్ద పెద్ద ఎంబీఎస్ సివిల్ సర్వీసెస్ ప్రిపేర్ అయ్యి ఎంబీఏలు చేయడానికి కూడా బయటికెళ్లారు. కానీ వాళ్ళకున్నంత సామాజిక అవగాహన ఏ టాపిక్ మీదైనా ఇంగ్లాండ్‌లో రెఫ్యూజీ క్రైసిస్ దగ్గర నుంచి ఇండియాలో ఇన్‌ఫ్లేషన్ వరకు ఐ కెన్ టాక్. ఎవరితోనైనా నేను మాట్లాడగలను. ఎలా అయినా మాట్లాడగలను. ఇంత అవగాహన నాకు ఒక సంవత్సరంలో ఎవరిచ్చారు అంటే దట్ ఓన్లీ కమ్స్ విత్ సివిల్ సర్వీస్ ప్రిపరేషన్. అచ్చా! సో బాటమ్ లైన్ ఏంటి అంటే ఖర్చు అనేది ఆలోచించుకుంటే మీరు నిజంగా రేపు కలెక్టర్ అయితే మీరు ఏదైతే సాల్వ్ చేస్తారో దట్ ఈస్ ప్రైస్‌లెస్. హ్మ్. 2 70,00,000 ప్యాకేజు, ₹1,00,00,000 ప్యాకేజు వదిలేసి యూపీఎస్సీకి వచ్చిన వాళ్ళు కూడా సివిల్ సర్వీసెస్‌లో ఉన్నారు. అవును. అంటే వాళ్ళకి ఆ ₹1,00,00,000 దొరకని సంతోషం ఏదో సివిల్ సర్వీసెస్‌లో ఉంది. సో సివిల్ సర్వీసెస్ ఈస్ నాట్ అట్ ఆల్ ₹1,00,000 కోచింగ్ ఆర్ ఆల్ దోస్ థింగ్స్. ఇట్స్ అంటే మీరు ఒక మంచి మనిషి అవుతారు. సామాజిక అవగాహన పెరుగుతుంది. అండ్ దట్ ఈస్ ప్రైస్‌లెస్. సో దానికి ₹1,00,000 అన్నది అసలు నాట్ ఈవెన్ ఎ డిస్కషన్ నేను అంటాను. సివిల్స్ ఈస్ నాట్ అన్ సర్వీస్. ఇట్స్ అన్ ఎమోషన్ అని చెప్తున్నారా? ఇట్స్ బోత్ అండి. ఇట్స్ వాట్ యూ బికమ్. మీరు ఒక మంచి మనిషి అవుతారు. అంటే సమాజంలో రోడ్డు పక్కన ఒక కుక్క పిల్లని చూసి కొంతమంది అన్నం పెడతారు. లేకపోతే రోడ్డు పక్కన ఒక బెగ్గర్ ఉన్నారనుకోండి, మనం కార్ ఆపేసి వెళ్ళిపోతాం సాధారణంగా. కానీ వాళ్ళు ఎందుకు అలా ఉన్నారు? నేను రేపు కలెక్టర్ అయితే వాళ్ళ జీవితాన్ని బాగుపరచొచ్చు. దట్ ఈస్ ఏ కాలింగ్. హుహు. సివిల్ సర్వీసెస్ ఈస్ ఏ కాలింగ్, రైట్? అంటే ఎవరు పడితే వాళ్ళు వచ్చి చేయడం కాదు. ఆ కుర్చీకి ఒక అర్హత ఉండాలి. ఆ కుర్చీలో కూర్చోడానికి ఒక థాట్ ప్రాసెస్ ఉండాలి. హ్మ్. ఆ 2 మీకు తక్కువ టైంలో కోచింగ్ ఇండస్ట్రీస్ ఇస్తున్నాయి. ఫెంటాస్టిక్ అండి. అండ్ ఇందాక మీరు చెప్పినట్టే అంత టైం ఇన్వెస్ట్ చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. హ్మ్. హ్మ్. కొంతమందికి అది సాధ్యం కాకపోవచ్చు. హ్మ్. చాలా మంది ఏంటంటే వర్క్ చేస్తూ బ్యాలెన్స్ చేద్దాం, హ్మ్. ఇంటికి కొంచెం సపోర్ట్‌గా ఉందాం, హ్మ్. హ్మ్. పార్ట్ హ్మ్. టైమో హ్మ్. ఏదో హ్మ్. రకంగా చేసుకుంటూ చేద్దామని హ్మ్. అనుకుంటారు. హ్మ్. సో వాళ్ళకి అండ్ ఫుల్ టైమ్ దానిపైన ఫోకస్ పెట్టే వాళ్ళకి ఏమన్నా డిఫరెన్స్ ఉంటుందా అచీవ్ చేయడంలో? అంటే ఇప్పుడు సాధారణంగా ఏమవుతుందంటే మీరు ఇంజినీరింగ్ అయిపోయి ఇప్పుడే బయటికొచ్చారు. మీ ఫ్యామిలీ సపోర్ట్ చేయగలదు మిమ్మల్ని. మీరు ఫుల్ టైమ్ ప్రిపరేషన్ చేస్తే మీకు ఇనిషియల్ డేస్‌లో అడ్వాంటేజ్ ఎక్కువుంటుంది. తక్కువ టైంలో మీరు ఎక్కువ చదవగలుగుతారు. కానీ సామాజిక ఆర్థిక పరిస్థితుల వల్ల ఇండ్లల్లో కొంతమందికి సపోర్ట్ చేయాల్సి ఉంటుంది. నేను జాబ్ చేస్తూ నా ఫ్యామిలీని సపోర్ట్ చేయాలి. హ్మ్. వాళ్ళకది డిసడ్వాంటేజ్ కంటే అడ్వాంటేజ్ అంటాను. ఎందుకు? అవును.
ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ 10కి ఆఫీస్కి వెళ్ళాలి, సాయంత్రం 5 వరకు మీరు వర్క్ చేయాలి. ఇది మీకు తెలుసు. అంటే మీరు పొద్దున్న 6కి లేచి 9:30 వరకు చదువుకుంటారు, మళ్ళీ 6:30కి వచ్చి 9:30 వరకు చదువుకుంటారు. అంటే రోజుకు 6-7 గంటలు మీరు ఖచ్చితంగా ఫిక్స్ చేసేస్తారు. నా చదువు టైం ఇది, మిగతా టైం ఎందుకు, నేను ఆఫీస్లో బిజీగా ఉంటాను. కానీ మీరు ఒక 20 ఏళ్ళు 21 ఏళ్ళు ఇంజనీరింగ్ ఇప్పుడు అయింది, బయటకు వచ్చారు, రోజంతా ఉంది కదా, చదువుదాంలే అని చెప్పి మీరు పోస్ట్ పోన్ చేస్తారు. సో ఉద్యోగం చేస్తున్న వాళ్ళకి అది అయితే ఎక్కడ డిసడ్వాంటేజ్ కాదు. ఉద్యోగం చేస్తున్నాం కాబట్టి తొందరగా చదవాలి అన్న భయం ఉంటుంది. ఎగ్జాక్ట్లీ, ఆ భయంతో డిసిప్లైన్డ్ గా చదువుతారు. వీళ్ళకి ఏంటంటే మొత్తం 24 గంటలు ప్రిపరేషనే కదా, మధ్యాహ్నం మెల్లగా లేచి 11కి చదువుదాంలే, 11 1 గంట అవుతుంది, 1 గంట 3 గంటలు అవుతుంది. డిసిప్లైన్ లేకపోతే, డిసిప్లైన్ ఉండి మీకు మోటివేషన్ ఉందనుకోండి, మీరు 1 ఇయర్ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా దీని మీద కూర్చుంటారు. ఓకే, అండ్ యూ విల్ రైట్ హోప్ఫుల్లీ మెయిన్స్ ఇన్ ద వెరీ ఫస్ట్ అటెంప్ట్. మీరు ఒక్కసారి మెయిన్స్ రాసేస్తే మీ ఆలోచన పద్ధతి మారిపోతుంది. తర్వాత కావాలి అంటే ఉద్యోగం చేసుకుంటూ కూడా మీరు మెయిన్ యూపీఎస్సీ ప్రిపరేషన్ కంటిన్యూ చేయొచ్చు. సో ఇప్పుడు ఉద్యోగం చేస్తూ జాబ్ చేసే వాళ్ళకి అది అడ్వాంటేజే. బట్ కొంతమంది చాలా అంటే ఉద్యోగం మానేసి చదువుదాము అన్న ఒక దాని దగ్గరకు వచ్చేస్తారనమాట. ఆ ఆలోచన వస్తుంది కానీ వాళ్ళు ఆపలేరు. ఎందుకంటే ఫినాన్షియల్గా చాలా పూర్ అయ్యి ఉండొచ్చు. పేరెంట్స్ కూడా ఈవెన్ చాలా పేదవాళ్ళు అయ్యి ఉండి వాళ్ళ పిల్లల్ని ఏదో సాధించాలి, వాళ్ళ పిల్లలు ఏదో చేయగలగాలి అన్న ఒక లక్ష్యం ఉంటుంది. కానీ వాళ్ళు అఫోర్డ్ చేయలేమేమో అన్న ఒక మైండ్ సెట్లో ఉంటారనమాట. సో వాళ్ళకి ఏం చెప్తారు మీరు పేరెంట్స్ పరంగా? డెఫినెట్గా అండి. అంటే ఇప్పుడు అందరికీ ఫైనాన్షియల్గా దేవుడు ఒక రకంగా ట్రీట్ చేయడు. ఒకళ్ళకి డబ్బులు ఎక్కువ ఉంటాయి, తక్కువ ఉంటాయి. సో స్పెషల్గా ఫైనాన్షియల్గా ప్రాబ్లం ఉండి కానీ మాకు ఐఏఎస్ అవ్వాలి అనే కళ ఉన్న వాళ్ళకు సాధారణంగా మా దగ్గరకు వస్తే ఏం చేస్తామంటే మేము బేర్ మినిమం ఒక ఎంట్రన్స్ టెస్ట్ లాగా పెడతాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇండియా మీద అవగాహన ఉందా, లేకపోతే సివిల్ సర్వీసెస్ మీద అవగాహన ఉందా, లేదా కొన్ని ఎన్సీఆర్టీస్ చెప్పి మీరు ప్రిపేర్ అయ్యి రండి అంటాం. అయిన తర్వాత వాళ్ళ ఫైనాన్షియల్ కెపాసిటీని బట్టి కొన్నిసార్లు మేము ఫ్రీగా కూడా సీట్స్ ఇచ్చిన సిచ్యుయేషన్స్ ఉన్నాయి. అండ్ రమణారెడ్డి సార్ ఎలా అంటే టు అదర్ ఎక్స్టెంట్ నిజంగా పిల్లవాడికి పొటెన్షియల్ ఉంది, కళ ఉంది. ఎందుకంటే ఆయన కూడా చాలా కింద స్టేజ్ నుంచి కష్టపడుతూ ఈ స్టేజ్కి వచ్చిన ఆయన. సో నేను ఉంటే కావాలంటే హాస్టల్ అండ్ ఫుడ్ అకామిడేషన్ కూడా నేను ఇస్తాను. సో నిజంగా డబ్బులు లేవు, మీ ఇంట్లో పరిస్థితులు బాగాలేవు, కానీ ఐఏఎస్ అవ్వడం మీ కళ అయితే, మీకు నిజంగా టాలెంట్ అనేది ఉంటే అమిగోస్ ఈస్ ద బెస్ట్ ప్లేస్ దట్ విల్ ప్రొవైడ్ యూ 100% సపోర్ట్. అండ్ దిస్ ఈస్ ఏ సర్వీస్ ఓరియంటెడ్ ఇన్స్టిట్యూట్. ఆయన అదే చెప్తారనమాట. చాలా మందికి కళ ఉంటుంది. అయితే కొన్నిసార్లు ఏమవుతుందంటే ఆ రోజు డబ్బులు ఉండకపోవచ్చు, బట్ మేము అడ్జస్ట్ చేసుకుంటాము అనుకున్నారనుకోండి, వాళ్ళకు మేము మెంటర్షిప్ అనేది ఇస్తాం. అంటే ఇప్పుడు నిజంగా చాలా బాగాలేదు, ఒక 20,000 కంటే ఎక్కువ అఫోర్డ్ చేయలేరు పాపం మొత్తం ఫైనాన్షియల్ ఇయర్లో అనుకోండి, వాళ్ళకి క్లాసెస్ కంటే పర్సనల్ మెంటర్షిప్ ఇస్తాం. అంటే వాళ్ళు ఏం చదువుతున్నారు, బుక్కులు ఏం చదవాలి, అంటే త్రూ అవుట్ ద ఇయర్ లాంగ్ మేము హ్యాండ్ హోల్డింగ్ అనేది జరుగుతుంది. లేదు అంటే ఫీజ్ని కొంచెం డివైడెడ్ బేసిస్ మీద, ఇప్పుడు ఈఎంఐ బేసిస్ లాగా కొంచెం ఇప్పుడు కట్టండి తర్వాత, అంటే వాళ్ళ కళను సాకారం చేసుకోవడానికి డబ్బులు లేవు, లేకపోతే పరిస్థితులు బాగాలేవు అంటే మేము మ్యాక్సిమం సపోర్ట్ చేస్తాం. అది రకరకాల మాడ్యూల్స్లో సపోర్ట్ చేస్తాం. సో దట్ విల్ బి దే. సూపర్ అండి. అంటే అమిగోస్ లాగానే ఏదో ఒకటి అనమాట, వాళ్ళ గమ్యం గనక అదే అయితే దారులు వాటంతట వెతుక్కుంటూ వస్తాయి అన్నట్టుగా. సో ఎంత పేదవాళ్ళైనా ఆ కళ కనొచ్చు. ఇక్కడ ఇంకొకటి ఏంటి అంటే ఐ వాంట్ టు యాడ్, చాలా చారిటీ ఇన్స్టిట్యూట్స్, ట్రస్ట్ కూడా ఉన్నాయి. దే యాక్చువల్లీ కండక్ట్ స్కాలర్షిప్ ఎగ్జామ్స్. చాలా మందికి తెలియదు ఇది సివిల్ సర్వీసెస్ కి. వాళ్ళు దే విల్ సపోర్ట్ యూ. అంటే మీరు ఒక ట్రస్ట్ని అప్రోచ్ అయ్యారు, ఒక కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీని అప్రోచ్ అయ్యారు, వాళ్ళు ఎంట్రన్స్ టెస్ట్ పెడతారు. వాళ్ళు ఎంట్రన్స్ టెస్ట్ పెట్టిన తర్వాత మీరు సెలెక్ట్ అవుతే మీరు కోచింగ్ తీసుకునేది అమిగోస్లోనే, కానీ మీకు ఫీ మొత్తం కట్టేది వాళ్ళు. సో ఇలా చాలా ఫెసిలిటీస్ ఉంటాయి. అండ్ నేను ఇంకోటి కూడా విన్నాను, లైక్ కొంతమంది ఐఏఎస్లు ఐపీఎస్లు వాళ్ళు స్వయంగానే ఒక గ్రూప్ ఫామ్ చేసి అందులో ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి గైడ్ చేస్తూ ఉంటారని చెప్పి. డెఫినెట్గా అండి. అంటే ఇప్పుడు విద్యాదాన్ లాంటి వండర్ఫుల్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి, అంటే గైడ్ చేస్తారు. బట్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు అబ్సల్యూట్లీ ఇంజనీరింగ్ అయిపోయి వచ్చారు, మీకు నాలెడ్జ్ లేదు, ఎంత గైడ్ చేసినా కూడా క్లాసెస్ వింటే వచ్చే నాలెడ్జ్ ఇట్స్ నాట్ ద సేమ్. సార్ నేను అది కూడా అఫోర్డ్ చేయలేను, ఓన్లీ డిజిటల్ క్లాసెస్ రికార్డింగ్స్ ప్రొవైడ్ చేస్తాం, దట్ టు అట్ ఏ లెట్స్ అమౌంట్ ఆఫ్ ప్రైస్. సో ఇలా చాలా మోడల్స్ అయితే ఉన్నాయి. అంటే నిజంగా అఫోర్డ్ చేయలేక టాలెంట్ ఉన్న వాళ్ళని అయితే ఐఏఎస్ కాకుండా ఆపడానికి ఏం లేదు, ఏదో ఒక మార్గం ఉంది, బట్ దే నీడ్ టు అప్రోచ్ us.
ఎస్ ఆ భయాలు లోపల పెట్టుకొని సార్ నేను అసలు ఆ మెట్లు ఎక్కాలంటేనే నేను ఫీజు కట్టాలేమో అని కమర్షియలైజేషన్ అయితే ఉంది కదండి. ఇప్పుడు ఏ ఫీల్డ్ అయినా కమర్షియలైజేషన్ ఉంటుంది. అవును. డబ్బులు కడితేనే లోపలికి రానే వాళ్ళు డాక్టర్లు ఉన్నారు, డబ్బులు తీసుకోకుండా సాయం చేసే డాక్టర్లు ఉన్నారు. ద సేమ్ అప్లైస్ టు ఆల్ ఇండస్ట్రీస్. సో సివిల్ సర్వీసెస్ లో కూడా చాలా ఇన్స్టిట్యూట్స్ కావచ్చు. స్పెసిఫిక్ గా అమిగోస్ని తీసుకుంటే నేను రమణారెడ్డి గారితో చాలా లాంగ్ ట్రావెల్ చేశాను. ఐ కెన్ టెల్ యూ, ఇఫ్ యూఆర్ రియల్లీ టాలెంటెడ్, ఇఫ్ యూఆర్ రియల్లీ నాట్ ఏబుల్ టు అఫోర్డ్, ఆయన డబ్బులు కాదు ఫస్ట్, నువ్వు వచ్చి చదువుకో, తర్వాత సంగతి తర్వాత. దట్ ఈస్ హిస్ థాట్ ప్రాసెస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ డ్రీమ్ బిగ్ అంటారు అబ్దుల్ కలాం గారు అన్నట్టు. కలగంటే దాన్ని సాకారం చేయడం చేయకపోవడం అది తర్వాత విషయం. ఫస్ట్ వీ హ్యావ్ టు గో ఇన్ దట్ పాత్. డెఫినెట్లీ. సూపర్, చాలా చక్కగా చెప్పారండి. చూశారు కదండి, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, న్యూస్ టుడే తెలుగు డైలీని ఫాలో చేయండి.